ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ డిస్టర్బెన్స్ జరుగుతున్నట్లుగా కూడా స్థానికులు చెబుతున్నారు. భార్య పైన భర్త అనుమానం పెంచుకోవడం, ఆ రకంగా పెరగడం వారి మధ్య గొడవలకు మరింత కారణమైనట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఒక రాత్రి మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన భర్త ముందుగా భార్య కాళ్ళు చేతులు కట్టేశాడు. అనంతరం కత్తితో ఆమె గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాలలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాలేనా, లేక భార్య పైన ఉన్న అనుమానమేనా, లేక ఇంకేదైనా కారణం ఉందా అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులు అన్ని కోణాలలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు కూడా ఈ దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ యొక్క ఘటనలో అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, వారిద్దరికీ భార్యాభర్తలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు భర్త భార్యని అత్యంత దారుణంగా హతమార్చాడు. వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిని కోల్పోయి భర్త ఇప్పుడు ఆ తండ్రి పాలయ్యి ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కుతోచని స్థితిలో ఆ ఇద్దరు తండ్రి హత్య కేసులో నిందితుడిగా మారాడు. తల్లి చనిపోయింది. ప్రేమతో మొదలైనటువంటి వారి కుటుంబం ఇప్పుడు చివరకు విషాదంగా మునిగడంతో ఆ పిల్లలు దిక్కుతోచినటువంటి స్థితిలో మారిపోయారు. అక్కడ పిల్లలు ఉండగానే పిల్లల ముందే అత్యంత దారుణంగా ఆ పిల్లల తల్లిని ఆ యొక్క తండ్రి చంపుతున్నటువంటి దృశ్యాలు చూసి ఆ ఒక్క పిల్లలు ఎంత కలచ చెంది ఉంటారో ఒకసారి ఊహిస్తేనే మనకు భయాందోళన కలిగేటువంటి పరిస్థితి. కల్లారా తన తల్లిని తన తండ్రి చంపుతుంటే చూసి ఏమీ చేయలేనటువంటి దిక్కుచొత్తని స్థితిలో ఆ పిల్లలు ఎలా చంపారో నా తల్లిని అంటూ చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ స్థానికులందరినీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఒకసారి ఆ పిల్లలు ఏం మాట్లాడారు, ఏ రకంగా వారి తల్లిని తన తండ్రి చంపాడు, ఏం మాట్లాడారు ఆ పిల్లలు అనేది కూడా ఒకసారి విందాం వాళ్ళ మాటలోనే. ఎవరు కోసింది? ఎవరిని? ఇంకా ఇంకేం చేసిండు? కట్టేసిండా? వారితో కూడా కట్టేసింది కదా. ఆ బాబుకు తల్లి చనిపోయింది అనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటి ఏజ్లో ఆ పిల్లాడు తన కళ్ళ ముందే తన తల్లిని ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఆ పిల్లాడి భవిష్యత్ ఏం కావాలి? ఆ తండ్రి చేసినటువంటి దారుణానికి, ఆ దురాగతానికి ఇప్పుడు ఆ పిల్లల పైన కూడా ఒక రకమైన ట్రామాకు గురైతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వారి భవిష్యత్తు తలుసుకుంటేనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ బంధువులకు కానీ తీవ్ర భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అత్యంత దారుణంగా కట్టుకున్న భార్యను, అది కూడా ప్రేమించి 6 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారంట వీళ్ళిద్దరూ, పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు సంసారం బాగానే కొనసాగింది. 2 పిల్లలు పుట్టారు. అంతా మంచిగానే మూవ్ అవుతుందనేటువంటి సందర్భంలో ఇంటర్నల్గా నెలకొన్నటువంటి ఇద్దరి మధ్య గొడవలు అనేటివి అవి చిలికి గాలివానగా మారి అది నేరుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తన భార్యనే చంపేటువంటి స్థితిలో, మళ్ళీ ఆ చంపడం మామూలు కూడా కాదు, కాళ్ళు చేతులు కట్టేసి పూర్తిగా కసితిరా ఆమెని దారుణాతి దారుణంగా, అది కూడా పిల్లలు అక్కడ ఉన్నారు, చిన్నపిల్లలు వారు చూస్తున్నారు. వారు ఇలాంటి దారుణాలు చూస్తే వారికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆ తండ్రి తన భార్యను అత్యంత దారుణంగా క్రూరంగా చంపినటువంటి సన్నివేశాలు చూసిన ఆ పిల్లలు చెప్తున్న మాటలు ఇవి. వారికి ఏం జరిగిందో కూడా ఇప్పుడు అర్థం కాక దిక్కుతోచని స్థితిలో అక్కడ కూర్చున్నటువంటి ఆ విజువల్స్, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి, వారిని ఎవరు చూసుకుంటారు, వారి భవిష్యత్తు ఏంటి, వారిని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, ఇలాంటి సన్నివేశాలు చూసిన తర్వాత వారు ఏ రకంగా పెరగబోతారు అనే ఆందోళన కూడా ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఎవరు కోసింది? ఎవరిని? ఇంకా ఇంకేం చేసిండు? కట్టేసిండా? వారితో కూడా కట్టేసింది కదా.
కోసిండు